హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హీరో డెస్టినీ బైక్ ఉంది. డెస్టినీ స్కూటరు. సో దీనికి ఏంటంటే పెట్రోల్ లాక్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. సో అది ఎందుకు ఓపెన్ అవుతలేదు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. కేబుల్ ఇది ఉంది కదా, కేబుల్. సో ఈ కేబుల్ అనేది వైర్ కట్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ. ఈ వైర్ అనేది కట్ అయిపోయింది అనమాట. కేబుల్ లోపల ఈ వైర్ అనేది కట్ అయిపోయింది. దానివల్ల ఇది ఏమవుతుంది అంటే ఇది పని చేయట్లేదు. ఇది ఓపెన్ అనేది అవ్వడం లేదు. చూడొచ్చు, ఓపెన్ అవ్వడం లేదు. సో కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ కేబుల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఇందులో. సో ఈ కేబుల్ చేంజ్ చేస్తే పెట్రోల్ ఫ్యూయల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే ఫ్యూయల్ క్యాప్. సో ఇది ఓపెన్ చేయాలంటే ఈ కేబుల్ ఇక్కడ నుంచి వచ్చింది. చూడొచ్చు, ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనము దీనికి ఒకటి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ థ్రెడ్డింగ్ ఒకటి కనపడుతుంది. అంటే ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఓపెన్ చేసుకుంటే ఇందులోంచి వైర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడవచ్చు, ఇక్కడ వైర్ కనపడింది కదా. ఆ కట్ అయిన వైర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వైర్ని ఇలా లాగాలి బయటికి. లాగితే ఇక్కడ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ చూశారు కదా. సో ఇది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 స్క్రూలు కనబడతాయి. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ పార్ట్ ఉంది కదా, ఇది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ సైడ్లో ఉన్నది ఇది కూడా ఓపెన్ చేసుకుంటే ఈ ప్యానెల్ కేబుల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త కేబుల్ ఎట్లా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో క్యాప్ అయితే పెట్టేశాను. తర్వాత ఈ పైప్ కనెక్షన్ ఇచ్చేసుకొని దీన్ని క్యాప్ని క్లోజ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇవి 3 స్క్రూలు అయితే ఫిక్స్ అనేది చేసేసారు. సో ఇప్పుడు లాక్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు వైపు వెళ్ళి ఈ వైర్ కూడా కేబుల్ ఉంది కదా, దీని కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేబుల్ని కూడా కేబుల్ అయితే ఫిట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, కేబుల్ ఫిక్స్గా అయిపోయింది. తర్వాత అటువైపు మనం లాక్ కూడా చెక్ చేసుకుందాము. లాక్ ఉంది కదా. ఇప్పుడు మనం కీ ఆన్ చేసి చూద్దాము. చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇట్లా ప్రెస్ చేసి రైట్ తిప్పగానే చూడొచ్చు. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా డెస్టినీ 125 మోడల్ బండిది పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కేబుల్ ఈ విధంగా అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.